హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో నేను రెగ్యులర్గా చేసుకునే బీరకాయ కర్రీని దాంట్లో ఎగ్ వేసి బీరకాయ ఎగ్ రెసిపీ చేయబోతున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఈజీ ప్రాసెస్ తోటి నేను ఇప్పుడు చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పు కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవి చిటపటలాడుతుండగా దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే 4 చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని, పసుపు కూడా ఫ్రై చేసుకొని దాంట్లోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే బీరకాయ కర్రీ కాకుండా ఇందులో ఎగ్ వేస్ట్ చేస్తే పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చుతుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి కాసేపు బీరకాయ పీసెస్ని మగ్గనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్ని పీసెస్ని ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు మొత్తం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మళ్ళీ దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కాసేపు కుక్ అయిన తర్వాత దీంట్లోనే ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒక ఎగ్ని వేస్తూ వాటిని అస్సలు కలపొద్దు, అలాగే ఉంచేసి మూత పెట్టి వాటిని కుక్ అవ్వనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ దాకా ఇవి కుక్ అవ్వనివ్వాలి. 2-3 మినిట్స్ తర్వాత వాటిని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని టర్న్ చేసుకొని కాసేపు వీటిని కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన బీరకాయ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్, ఈజీ. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.